నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? నిన్న మొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లు భావించొచ్చు. ఆ సమాధానమే అమరావతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీలో 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చింది. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు 4.5 ఏళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమిస్తుండగా ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధానిగా అమరావతి అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని అనుకోవచ్చు. అక్టోబర్ 22న అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనే టీడీపీ ప్రకటించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని, ఇక్కడ శిథిలావస్థకు చేరిన భవనాలు, రహదారులు అన్నింటికీ పునర్వైభవం తీసుకువస్తామని టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పదే పదే ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో అమరావతి రాజధాని ప్రాంతం విస్తరించి ఉంది. ఈ 2 జిల్లాల్లో 33 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్క సీటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ముఖ్యంగా తూళ్లూరు ప్రాంతం ఉన్న తాడికొండ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పోటీ చేసిన తెనాలి శ్రావణ్ కుమార్ 39,606 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో గెలుపొందారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజార్టీతో గెలవగా, నర్సరావుపేట నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు 1,59,729 ఓట్లతో గెలిచారు. ఇక విజయవాడ లోక్సభ స్థానం నుంచి కేశినేని శివనాథ్ 2,82,085 ఓట్లతోనూ, బాపట్ల నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ 2,08,031 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు రాజధానులు పెడతామన్న విశాఖపట్నం, కర్నూలులోనూ వైసీపీ అభ్యర్థులు గెలవలేదు. 4.5 ఏళ్లుగా అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందినవారు ఉద్యమం చేస్తున్నారు. టెంట్లు వేసి నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిరసనలను నిలిపివేస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సిఆర్డీఏ చట్టం కాలపరిమితి అయిపోయింది. దానిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసైన్డ్ భూములకు కౌలు చెల్లింపులు, పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు, డెవలప్ చేసిన ప్లాట్ల కేటాయింపు తదితర అంశాలపై కొత్త ప్రభుత్వం హామీ ఇస్తుందా అనేది చూడాలి. గత 5 ఏళ్లలో అమరావతిలో నిర్మాణాల పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫలితంగా నిర్మాణం పూర్తయ్యే దశలో కొన్ని, నిర్మాణంలో ఉన్న మరికొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అమరావతి రాజధానిని 10 ఏళ్ల కిందట డిజైన్ చేసినప్పుడు దశలవారీగా 2050 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ ప్రణాళికలను అప్పటి ఏపీ ప్రభుత్వం తయారు చేసింది. దీనికి 1,09,023 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ అంచనా వేసింది. మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, రైతులకు ప్లాట్లు ఇచ్చిన చోట సౌకర్యాల కల్పనకు 52,837 కోట్లవుతుందని లెక్కగట్టింది. సిఆర్డీఏ లెక్కల ప్రకారం 2019 నాటికి 42,170 కోట్లు విలువ చేసే పనులు చేయడానికి టెండర్లు పిలిచారు. మొత్తంగా 10,000 కోట్లు ఖర్చు చేసినట్లు 2019లో ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇలా కీలకమైన భవనాల నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియంతో కలిసి డిజైన్లు రూపొందించింది. వీటిని తిరిగి కొనసాగిస్తారా లేదా కొత్తగా డిజైన్లు రూపొందించి నిర్మాణాలు చేపడతారా అన్నది కొత్త ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. అమరావతి పరిధిలో వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం సిఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేసింది. 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అలాగే భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్లను 2,500 నుంచి 5,000 రూపాయలకు పెంచుతూ 2024 ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంది. అమరావతి ఉద్యమాన్ని తక్కువ చేస్తూ అక్కడి ప్రజలకు ఇతరత్రా ప్రయోజనాలు ఇస్తే తమ వైపు తిప్పుకోవచ్చని భావించింది. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి.
కేవలం భూములిచ్చిన రైతులు మాత్రమే కాదు, మిగిలిన ప్రజానీకంలోనూ అమరావతి విషయంలో అసంతృప్తి ఉందని అర్థమవుతోంది.